నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. వెలగపూడి సచివాలయంలో రెండవ రోజు కలెక్టర్ల సదస్సు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నెలలో ప్రతి 3వ శనివారం నాడు స్వచ్ఛాంధ్ర డేని నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు గ్రీనరీని పెంచేందుకు ఆ రోజు సమయం కేటాయించాలని సూచించారు. ప్రతి అధికారి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆఫీసులను కూడా క్లీన్ చేసుకోవాలన్నారు. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో, వెట్ వేస్ట్ కానీ, డ్రై వేస్ట్ కానీ, లిక్విడ్ వేస్ట్ కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబిలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పనిచేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఒక గ్రీనరీ కాన్సెప్ట్, క్లీనినెస్, హైజెనిక్, ప్రజల్లో చైతన్యం, గోయింగ్ ఆన్ టాకింగ్, దీన్ని ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో పోయి డస్ట్బిన్లో వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయరు. ఆ క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. ఇక్కడ మనకేమైందంటే క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఒక గంట మార్నింగ్ పోయి చూస్తే చాలా హ్యాపీ, మధ్యాహ్నం పోయి చూస్తే మళ్ళీ మామూలు అయిపోతుంది. దారిలోనే పారేస్తారు. టీ కొట్టు నుంచి నేరుగా రోడ్డు మీద పడేస్తాడు. ఇల్లు క్లీన్ చేస్తారు, రోడ్డు మీద పడేస్తున్నారు. ఇవన్నీ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రోజులో అయిపోతుందని కాదు. ఓల్డ్ హ్యాబిట్స్ వోంట్ డై సో ఈజీలీ. గోయింగ్ ఆన్ రిమైండింగ్, ప్రాక్టీసింగ్, దెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ డే. మనం అనుకున్న ప్రకారం వస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పర్యటించారు. గుజ్జనగుండ్ల నుంచి కొరటపాడు వరకు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారుల ఇబ్బందులను గుర్తించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చూసేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. నియోజకవర్గ పరిధిలో పర్యటించిన ఆమె గుజ్జనగుండ్ల నుంచి కొరటపాడు వరకు బైక్ పై తిరుగుతూ ట్రాఫిక్ సమస్యతో పాటు వాహనదారుల ఇబ్బందులను గుర్తించారు. అనేక చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్, సీసీ కెమెరాలు పనిచేయటం లేదని ఎమ్మెల్యే తెలిపారు. వాటిని పునరుద్ధరించడంతో పాటు స్పీడ్ డ్రైవింగ్ కు బ్రేక్ వేసేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. వ్యాపారస్తులు తప్పనిసరిగా తమ షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా యాక్సిడెంట్లకు గల కారణాలను తెలుసుకోవడంతో పాటు నిందితులను పట్టుకునే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు, నాయకులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతుంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటిని కూడా తీసుకువెళ్ళి దాన్ని మెయింటెనెన్స్ పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద, ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నది మేజర్ ఫోకస్ అండి.
డిసెంబర్ 14, 15వ తేదీలలో సిపిఎం జిల్లా మహాసభలు గుంటూరులో జరగనున్నాయి. సిపిఎం జిల్లా మహాసభలకు ప్రచార పోస్టర్ను బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నేతలు పాసెం రామారావు, అప్పారావు, భవన్ నారాయణ, నళినీకాంత్, చిష్టి తదితరులు ఆవిష్కరించారు. డిసెంబర్ 14, 15వ తేదీలలో జరిగే ఈ మహాసభల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించి పోరాటాలకు సిద్ధం కానున్నట్లు పాసెం రామారావు తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ప్రజలు స్పందిస్తున్నారు. రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా, చట్టబద్ధత కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు, భూములు సేకరించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇంకా అట్ట కాకుండా దీని ముందు చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా. మీరేదో 15,000 కోట్ల రూపాయలు మేము రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించారు. అది పరమ అబద్ధం. బడ్జెట్లో కేటాయించలా. అనేక ఆర్థిక సంస్థల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. అప్పిస్తే మీరు చేసేదేంటి? ఢిల్లీని నలదనే రాజధాని నిర్మాణాన్ని డబ్బులు ఇస్తామని చెప్పి ఇప్పుడు అప్పిపించడం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఒకటి, గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించడం. ఆ ప్రాంతంలో నల్లమడ వాగు ఉంది. ఆ నల్లమడ వాగు ఆధునికీకరణ, ఈ రెండింటికి 600 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉంది. 40-50 సంవత్సరాల నుంచి ఆందోళన జరుగుతుంది. వచ్చినటువంటి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ప్రభుత్వం మేము రాగానే ముందు దానికి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఏమాత్రం నిధులు కేటాయించలా. దాదాపుగా 8 మండలాల్లో ఆ ప్రాంతం మెట్ట ప్రాంతం, వర్షాధారం మీద ఆధారపడుతుంది. ఈ గుంటూరు ఛానల్ని పొడిగించి ఆధునికీకరణ చేస్తే దాదాపుగా 70-80 వేల ఎకరాల భూములకి సాగునీరు వస్తుంది, 50 గ్రామాలకి మంచినీరు వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి వాటన్నింటికీ మౌలిక వసతులు కల్పించాలి. అర్హులైనటువంటి పేదలందరికీ ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద, ఈ సమస్యలన్నింటి మీద మహాసభ అయిపోగానే జిల్లా వ్యాప్తంగా పెద్ద ప్రభావితం చేసేటువంటి ఉద్యమాన్ని సిపిఎం చేపట్టబోతుంది. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అభినందన సభ రేపు గుంటూరులో జరగనుంది. 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ప్రజా సేవకుడిగా, ప్రజానాయకుడిగా నిస్వార్థంగా పనిచేశారని టీడీపీ నేతలు తెలిపారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో దాసరి రాజా మాస్టర్, సుఖవాసి శ్రీనివాస్, వడ్రానం హరిబాబు ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచి ప్రజాసేవకుడిగా తనకంటూ ఓ గుర్తింపును నరేంద్ర తెచ్చుకున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సంగం డైరీని అభివృద్ధి చేసి దానికి గుర్తింపు తెచ్చారని వివరించారు. ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆయన మిత్రులు, ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి స్వచ్ఛందంగా గుంటూరు నగరంలో కళ్యాణ మండపం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి ప్రాంగణంలో ఈ నెల 13వ తేదీన అంటే శుక్రవారం సాయంత్రం 4 గంటల నుండి ఆయనకి అభినందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశాన్ని మీడియా ద్వారా జిల్లా ప్రజానీకానికి, యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేసే దానిలో భాగంగా ఈ రోజున ఈ సన్నాహక కమిటీకి సంబంధించినటువంటి అంశంగా మీడియా ముందుకు తీసుకొస్తున్నటువంటి అంశం. ఈ రోజున ఈ 30 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో అనేక రకమైనటువంటి ఒత్తిడులు, అనేకమైనటువంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా లొంగకుండా ఈ రోజున ప్రజాక్షేమమే ధ్యేయంగా కార్యకర్తలు ఎవరైతే తనని నమ్ముకున్నారో అటువంటి కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి అండగా నిలవటం కోసం ఈ రోజున పార్టీకి ఆయన కట్టుబడి పనిచేస్తున్నటువంటి వ్యక్తి గుంటూరు జిల్లాలో శ్రీ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారని చెప్పవచ్చు. ఆయన రైతు పక్షపాతి, కార్యకర్తల పక్షపాతి. ఎవరైనా సరే ఆయన నియోజకవర్గంతో సంబంధం లేకుండా ఈ జిల్లాలో నాకు ఈ ఇబ్బంది ఉంది అని ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడి ఆ కార్యకర్తకు సహాయం చేసేటటువంటి ఏకైక వ్యక్తి జిల్లాలో ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు. ఈ నెల 14వ తేదీన జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు
గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి లీలావతి వెల్లడించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో లీలావతి మాట్లాడారు. రాజీ మార్గమే రాజమార్గమని, కక్షిదారులు లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని చెప్పారు. తద్వారా డబ్బుతో పాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చని అన్నారు. క్రిమినల్ కేసులు, చిన్న చిన్న కొట్లాట కేసులు ఉంటే కనుక అవన్నీ కూడా రాజీ చేసుకుంటే కాంపౌండ్ చేసి అక్విటల్ అవుతుంది. ఇది కూడా ఉంటుంది. మరియు ఫ్యామిలీ మ్యాటర్స్, ఎంసీలు ఉంటాయి కదా, మెయింటెనెన్స్ కేసెస్, అవి కూడా రాజీ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని రాజీ కాబడ్డ కేసులన్నీ కూడాను రాజీ చేసుకోవచ్చు. మీరు మీ సమయాన్ని, మీ డబ్బుని సేవ్ చేసుకోవచ్చు. మరియు వృధా చేసుకోకుండా ఇరుపక్షాలు గెలిచి సంతోషంగా ఇంటికి వెళ్ళొచ్చు. సో మా రిక్వెస్ట్ డిఎల్ఎస్ఏ తరఫున ఈ 14 డిసెంబర్ని మీరందరూ కూడాను ఉపయోగించుకొని లోక్ అదాలత్లో పాల్గొని జయప్రదం చేస్తారని కోరుచున్నాము. ఇది మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ మీ కేసులు అయిపోయే వరకు కూడా లోక్ అదాలత్ ఓపెన్ ఉంటుంది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల నియంత్రణ చర్యల కోసం నియోజకవర్గాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కోసం ఏటుకూరు రోడ్లో ప్రత్యేకంగా స్నేహ సొసైటీ పనిచేస్తుందన్నారు. ఆయా వార్డులకు బృందాలు వచ్చినప్పుడు స్థానిక శానిటేషన్ కార్యదర్శి, ఇన్స్పెక్టర్లు తమ ప్రాంతంలో పట్టుకున్న కుక్కలు తిరిగి వదిలిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.